హాయ్ స్టూడెంట్స్, నేను మీ సోషల్ మాస్టర్ స్వామి గారిని. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ వీడియో లెసన్స్లో భాగంగా థర్డ్ లెసన్ అయినటువంటి ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాం. సో ఈ లెసన్ పేరు ఏమిటి అంటే ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ప్రొడక్షన్ అంటే అర్థం ఏమిటి అంటే వస్తువుల్ని ఉత్పత్తి చేయటం, వస్తువుల్ని తయారు చేయటం. వస్తువుల్ని ఇంగ్లీష్లో గూడ్స్ అంటారు. సో గూడ్స్ని ప్రొడ్యూస్ చేయటాన్ని ప్రొడక్షన్ అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఎంప్లాయ్మెంట్ అంటే అర్థం ఏమిటి అంటే మనుషులు అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులనే మనం ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకేనా? సో ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఈ లెసన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. People are engaged in different activities to earn their livelihoods. People are engaged in different activities to earn their livelihoods. సో ప్రజలు లేదా మనుషులు బ్రతకడం కోసం, వాళ్ళు జీవించడం కోసం అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ వాళ్ళు తమ జీవితాల్ని పోషించుకుంటూ ఉంటారు. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ చూడండి. సో వివిధ రకాలైనటువంటి ప్రజలు వివిధ రకాలైనటువంటి పనులు చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. దీస్ యాక్టివిటీస్ ఆర్ కేటగిరైజ్డ్ ఇంటూ 3. వీళ్ళు చేసేటువంటి పనులను బట్టి వీళ్ళని మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేసాం. సో వీళ్ళు చేసేటువంటి ఈ పనులన్నిటినీ కూడా మనం 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఏ సెక్టార్లుగా డివైడ్ చేశారు అంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఓకేనా? సో అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టార్స్, ఇలా ప్రజలు చేసేటువంటి పనులను 3 సెక్టార్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ సెక్టర్, సెకండ్ ఇండస్ట్రియల్ సెక్టర్, థర్డ్ సర్వీస్ సెక్టర్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుంటూ ఉన్నాం. అగ్రికల్చర్ సెక్టర్, తెలుగులో దీన్ని ఏమంటారు? వ్యవసాయ రంగం అంటారు. అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ అంటే ఏమీ కాదు, వ్యవసాయం. అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్. ఓకేనా? అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఫిషింగ్, ఫారెస్ట్రీ అండ్ మైనింగ్. వ్యవసాయం మరియు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఫిషింగ్ అంటే చేపలు పట్టడం కానివ్వండి, ఫారెస్ట్రీ అంటే అడవుల పెంపకం కానివ్వండి, మైనింగ్ అంటే సో ఖనిజాలను తవ్వుతారు కదా, దాన్ని మైనింగ్ అంటారు. ఈ 4ంటిని కలిపితే మనం ఏమంటాము అంటే అగ్రికల్చర్ సెక్టార్ అంటాము. అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఫిషింగ్, ఫారెస్ట్రీ అండ్ మైనింగ్. సో ఈ 4 రకాలైనటువంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వారు ఎందులోకి వస్తారు అంటే అగ్రికల్చర్ సెక్టార్లోకి రావడం అనేది జరుగుతుంది. నేచర్ హ్యాజ్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. నేచర్ హ్యాజ్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. వస్తువుల్ని తయారు చేయడంలో నేచర్ అంటే ఏమిటి అంటే ప్రకృతి. నేచర్ అంటే ఏమిటి? ప్రకృతి. సో వస్తువుల్ని తయారు చేయడంలో, ప్రొడ్యూస్ చేయడంలో నేచర్ అనేది కీలకమైనటువంటి పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. ఓకేనా? వస్తువుల్ని తయారు చేయడంలో, సో గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడంలో నేచర్ అనేది కీ రోల్ ప్లే చేసేటువంటి సెక్టార్ ఏమిటి అంటే అగ్రికల్చర్ సెక్టార్. ఒక్కసారి చూడండి, ఇది అగ్రికల్చర్. ఇవన్నీ కూడా అగ్రికల్చరల్ రిలేటెడ్ వర్క్స్. ఏంటేంటవి అంటే ఫస్ట్ చూడండి ఫిషింగ్, సెకండ్ వచ్చేటప్పటికి మైనింగ్. ఫిషింగ్ అంటే చేపలు పట్టడం, మైనింగ్ అంటే గనుల్లో పనిచేయటం. అలాగే అడవుల పెంపకం, ఫారెస్ట్రీ అంటాం. సో ఈ పనులన్నింటినీ మనం ఏ సెక్టార్లో చూడొచ్చు అంటే అగ్రికల్చర్ సెక్టార్లో మనం చూడొచ్చు. అంటే ఈ పనులు చేసే వాళ్ళందరూ కూడా ఏ సెక్టార్లోకి వస్తారు అంటే అగ్రికల్చర్ సెక్టార్లోకి రావడం అనేది జరుగుతుంది. సెకండ్ సెక్టార్ చూడండి. సెకండ్ ఏమిటి అంటే ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఇండస్ట్రీస్ అంటే అర్థం ఏమిటి అంటే తెలుగులో పరిశ్రమలు అంటారు. ఫ్యాక్టరీస్ అంటాం కదా.
సో ఆ ఫ్యాక్టరీస్ని మనం ఇక్కడ ఏ పేరుతో పిలుస్తామంటే ఇండస్ట్రీస్ అనే పేరుతో పిలుస్తాం. ఇండస్ట్రియల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్. మరి దీనిలోకి ఏమొస్తాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్. అంటే వస్తువుల్ని, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తువులు తయారు చేయటం. సో వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలన్నీ కూడా దేనిలోకి రావడం జరుగుతుందంటే ఇండస్ట్రియల్ సెక్టార్లోకి రావడం జరుగుతుంది. అది వస్తువులు తయారు చేసేటువంటి అన్ని పరిశ్రమలు, లేదా వస్తువులు తయారు చేసేటువంటి పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలన్నీ కూడా దేనిలోకి వస్తాయి అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లోకి రావడం జరుగుతుంది. గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై పీపుల్ యూజింగ్ టూల్స్ అండ్ మెషిన్స్. గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై పీపుల్ యూజింగ్ టూల్స్ అండ్ మెషిన్స్. యంత్రాలను, టూల్స్ అంటే ఏమిటి? యంత్ర పరికరాలు. మెషిన్స్ అంటే యంత్రాలు. యంత్రాలను, యంత్ర పరికరాలను ఉపయోగించి వస్తువుల్ని, గూడ్స్ని కానీ ప్రొడ్యూస్ చేస్తే అలాంటి సెక్టార్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అనే పేరుతో పిలుస్తాం. ఈ మెషిన్స్, టూల్స్ ఇవన్నీ ఎక్కడ కనబడతాయి? మనకి ఇండస్ట్రీస్లో కనబడతాయి. కాబట్టి ఈ మెషిన్స్ని, టూల్స్ని ఉపయోగించుకుని గూడ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సెక్టారే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా వస్తువులు తయారు చేస్తూ ఉన్నాయి. ఇది షూని తయారు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మెషిన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఏమిటి? మెషిన్స్ అనేవి. ఈ మెషిన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలా గూడ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సెక్టార్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ సెక్టార్. ఇక థర్డ్ సెక్టార్ని మనం చూస్తే సర్వీస్ సెక్టార్. థర్డ్ సెక్టార్ ఏమిటి అంటే సర్వీస్ సెక్టార్. సర్వీస్ అంటేనే అర్థం ఏమిటి అంటే సేవ చేయడం. సర్వీస్ అంటే ఏమిటి? సేవ చేయడం. ఓకేనా? దీస్ యాక్టివిటీస్ డైరెక్ట్లీ డోంట్ ప్రొడ్యూస్ గూడ్స్ బట్ ప్రొవైడ్ సర్వీసెస్ that are required for production and other services for people. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. These activities directly don't produce goods but provide services that are required for production and other services for people. మనం గమనిస్తే సర్వీస్ సెక్టార్లో డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా వస్తువులు అనేవి తయారు కావు. సర్వీస్ సెక్టార్ అనేది వస్తువుల్ని, గూడ్స్ని ప్రొడ్యూస్ చేయదు. మరి ఆ గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైనటువంటి సర్వీసెస్ని ప్రజలకు అందిస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ సెక్టార్లో గూడ్స్ అనేవి డైరెక్ట్గా ప్రొడ్యూస్ కానప్పటికీ ఆ గూడ్స్ని తయారు చేయటంలో కావలసినటువంటి సర్వీసెస్ని ఈ సర్వీస్ సెక్టార్ అనేది అందిస్తూ ఉంటుంది. ఒకసారి మీకు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ట్రైన్ కనబడుతుంది కదా. ట్రైన్ అంటే అర్థం ఏంటి? మనం ట్రైన్ చూడకూడదు. ట్రైన్ యొక్క పని ఏంటి? వస్తువుల్ని కానీ మనుషులు కానీ ఒక చోట నుంచి వేరొక చోటకి తీసుకెళ్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? ట్రాన్స్పోర్ట్ అంటాం. ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల కొత్తగా వస్తువులు ఏమీ తయారు కావు. ఓకేనా? సో తయారైన వస్తువుల్ని ఒక చోట నుంచి వేరొక చోటకి తీసుకెళ్ళడానికి మనం ఏమంటాం? సర్వీస్ అంటాం. సో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది దేంట్లోకి వస్తుంది? సర్వీస్లోకి వస్తుంది. ఇక్కడ అదే మీరు చూడండి, ఇక్కడ కొంతమంది ప్రజలు వచ్చి ఇక్కడ పని అనేది చేయించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ లోపల కూర్చున్నటువంటి వ్యక్తులు మనం చూస్తే ఆ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వీస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి కొంతమంది ఈ మీ సేవ సెంటర్కి వచ్చి కరెంట్ బిల్ కట్టించుకున్నారు అనుకోండి. కరెంట్ బిల్ కట్టించుకునేది ఏమవుతుంది? సర్వీస్ అవుతుంది. ఇక్కడ కొత్తగా వస్తువులు అనేవి ఏమీ తయారు కావు. కేవలం ఇక్కడ ఏం జరిగిందంటే సర్వీస్ అనేది. అంటే ఈ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు వాళ్ళకి ఏం చేస్తున్నట్టు? సర్వీస్ చేస్తున్నట్టు. ఒకసారి చూడండి, ఇది కూడా ఇక్కడ డాక్టర్ని మనం గమనిస్తే డాక్టర్ పిల్లవాడికి ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ అనే దాని ద్వారా కొత్తగా ఏ వస్తువులు తయారవు. కేవలం ట్రీట్మెంట్ అనేది దేనిలోకి వస్తుంది? సర్వీస్లోకి మాత్రమే వస్తుంది. ఓకేనా? సో ఇలా ఈ సర్వీస్ సెక్టర్లో కొత్తగా వస్తువులేమి తయారు కానప్పటికీ ఆ వస్తువుల్ని తయారు చేయటంలో అవసరమైనటువంటి సర్వీసెస్ని, సేవలను ఇది అందిస్తూ ఉంటుంది. ఈ 3 సెక్టార్లని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ బాక్స్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ అంటే వాళ్ళు చేసేటువంటి పని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఏ సెక్టార్లోకి వస్తారనేది ఈ బాక్స్లో మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఎకానమీని 3 సెక్టార్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్.
సెకండ్ ఇండస్ట్రియల్ సెక్టర్, థర్డ్ సర్వీస్ సెక్టర్. అంటే అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ వర్క్స్ అనేటువంటి ఫిషింగ్, మైనింగ్, ఫారెస్ట్రీ వీటికి సంబంధించి ఏమొచ్చినా కూడా మనం ఏ సెక్టార్లోకి తీసుకురావాలి అతన్ని అంటే అగ్రికల్చర్ సెక్టార్లోకి తీసుకురావాలి. మెషిన్స్, టూల్స్ ఉపయోగించుకుని ఏదైనా వస్తువును తయారు చేస్తే వారిని ఎందులోకి తీసుకురావాలి అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లోకి. డైరెక్ట్గా ఈ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయకుండా కేవలం సర్వీస్ చేసేటువంటి వాళ్ళని మనం సర్వీస్ సెక్టార్లోకి తీసుకుని రావాలి. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పనులు బట్టి వాళ్ళు ఎవరెవరు ఏ సెక్టర్లోకి వస్తారనేది మనం చూద్దాం. ఫస్ట్ ఎవరు అంటే టైలర్. ఫస్ట్ ఎవరు టైలర్. టైలర్ మనం గమనిస్తే టైలర్ చేసే పని ఏంటి అంటే షర్ట్స్, ప్యాంట్స్ అనేవి తయారు చేస్తూ కుడుతూ ఉంటాడు కదా. సో అంటే ఇతను షర్ట్స్, ప్యాంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి దేన్ని బేస్ చేసుకుని, దేని యొక్క హెల్ప్తో ఇతను ఈ షర్ట్స్, ప్యాంట్స్ తయారు చేస్తున్నాడంటే మెషిన్ ఉపయోగించుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ మెషిన్ అనేది ఏంటి? యంత్రం. సో మెషిన్ అనేది పదం వస్తే మనం వెంటనే అది ఏ సెక్టార్గా మనం చెప్పొచ్చు అంటే ఇండస్ట్రియల్ సెక్టార్గా చెప్పొచ్చు. కాబట్టి టైలర్ ఏ సెక్టార్లోకి వస్తాడు అంటే ఇండస్ట్రీ. ఓకే, ఇక నెక్స్ట్ చూస్తే మనం బాస్కెట్ వేవర్. బాస్కెట్ వేవర్ అంటే అర్థం ఏమిటి? బుట్టలు అల్లే వ్యక్తి. సో బుట్టలు అల్లేటువంటి వ్యక్తిని మనం ఏమంటాం? బాస్కెట్ వేవర్. ఇక్కడ బాస్కెట్ అంటే బుట్ట. బుట్టలు అనేది గమనించండి, మనం బుట్టలు దేంతో తయారవుతాయి అంటే బ్యాంబూతో తయారవుతాయి. అంటే బ్యాంబూ అనే పదం వచ్చింది కదా మనకి ఇక్కడ. బ్యాంబూ అంటే నేచర్లో దొరికేటువంటిది. కాబట్టి నేచర్ కీ రోల్ ప్లే చేసేటువంటి సెక్టార్ ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టార్. కాబట్టి బాస్కెట్ వేవర్ దేనిలోకి వస్తాడంటే అగ్రికల్చర్ సెక్టార్లోకి రావడం జరుగుతుంది. సో బాస్కెట్ వేవర్ దేనిలోకి వచ్చాడు? అగ్రికల్చర్ సెక్టార్లోకి. తర్వాత మనం చూస్తే ఫ్లవర్ కల్టివేటర్. ఫ్లవర్ కల్టివేటర్ అంటే పూల సాగు చేసేటువంటి వ్యక్తి, పూలు పండించేటువంటి వ్యక్తి. ఇక్కడ పూలు అనేది దేంట్లో భాగం అంటే నేచర్లో భాగంగా ఉంటాయి. కాబట్టి ఈ సెక్టార్ కూడా ఏమిటి అంటే అగ్రికల్చర్ సెక్టార్లోకి వస్తుంది. నెక్స్ట్ మనం గమనిస్తే మిల్క్ వెండర్. నెక్స్ట్ ఎవరు అంటే మిల్క్ వెండర్. మిల్క్ వెండర్ అంటే ఎవరు? పాలు అమ్మే వ్యక్తి. అంటే ఇక్కడ అమ్మటం అనేది మనం గమనించాలి. అమ్మటం ద్వారా ఇతను కొత్తగా వస్తువులు ఏమి తయారు చేయటం లేదు. ఓకేనా? సో ఒక చోట నుంచి వేరొక చోట అంటే ఒక ఊర్లోంచి వేరొక ఊర్లోకి పట్టుకెళ్ళి పాలు అమ్ముకోవటం. అమ్మటం అనేది ఏమిటి అంటే సర్వీస్లోకి వస్తుంది. ఓకేనా? సో పాలు అమ్మటం అనేది సర్వీస్లోకి వస్తుంది. కాబట్టి ఇతను ఏ సెక్టార్లోకి వెళ్తాడు అంటే సర్వీస్ సెక్టార్లోకి వెళ్తాడు. నెక్స్ట్ ఎవరు అంటే ఫిషర్ మ్యాన్. నెక్స్ట్ ఎవరు? ఫిషర్ మ్యాన్. ఫిషర్ మ్యాన్ అంటే ఎవరు? చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి. మనం ఇందాక ఆల్రెడీ చూసాం, ఫిషింగ్ అనేది ఎందులోకి వస్తుంది? అగ్రికల్చర్ సెక్టార్లోకి వస్తుంది. కాబట్టి ఫిషర్ మ్యాన్ ఎందులోకి వస్తాడు? అగ్రికల్చర్ సెక్టార్లోకి రావటం జరుగుతుంది. అగ్రికల్చర్ సెక్టార్లోకి వస్తాడు. నెక్స్ట్ ఎవరు అంటే ప్రీస్ట్. నెక్స్ట్ ఎవరు? ప్రీస్ట్. ప్రీస్ట్ అంటే ఎవరు అంటే మత బోధకులు లేదా పూజారులు అంటాం. ఉదాహరణకి దేవుడి గుడిలోకి వెళ్తే పూజారు ఉంటారు కదా, సో అతను. అలాగే చర్చ్కి వెళ్తే ఫాదర్స్, అలాగే మసీద్కి వెళ్తే ఇమాములు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా సో ప్రీస్ట్లుగా పిలువబడతారు. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రీస్ట్ అనే వాళ్ళ వల్ల కొత్తగా వస్తువులను తయారవుతాయి. ఉదాహరణకి గుడికి వెళ్తే మీరు అక్కడ పూజారి గారు ఏం చేస్తారు? పూజ చేస్తారు. పూజ అనేది దేనిలోకి వస్తుంది? సర్వీస్లోకి వస్తుంది. ఇలా ప్రీస్ట్లు అనే వాళ్ళు ఎందులోకి వస్తారంటే సర్వీస్ సెక్టార్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమిటి అంటే కొరియర్. కొరియర్ అంటే అర్థం ఏంటి? ఉత్తరాలను కానీ లేదా వస్తువులు కానీ ఒక చోట నుంచి వేరొక చోటకి తీసుకువెళ్తూ ఉంటారు కదా. సో బట్వాడా చేయటం అంటారు. అంటే ఒక చోట నుంచి వేరొక చోటకి తీసుకువెళ్ళడాన్ని ఏమంటారు? కొరియర్ సర్వీస్ అంటారు. ఇక్కడ కొరియర్ అనే దాని వల్ల కొత్తగా వస్తువులు ఏమి తయారు కావు. సో తయారైనటువంటి వస్తువులు అవి ఉత్తరాలు కావచ్చు, సామాన్లు కావచ్చు, ఏవైనా కూడా ఒక చోట నుంచి వేరొక చోటకి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్తే దాన్ని ఏమంటారు అంటే సర్వీస్ అంటారు. అనగా కొరియర్ అనేది ఎందులోకి వస్తుందంటే సర్వీస్ సెక్టార్లోకి వస్తుంది. నెక్స్ట్ వర్కర్స్ ఇన్ మ్యాచ్ ఫ్యాక్టరీ. వర్కర్స్ ఇన్ మ్యాచ్ ఫ్యాక్టరీ. మ్యాచ్ ఫ్యాక్టరీ అంటే అర్థం ఏంటంటే అగ్గిపెట్టెలు తయారు చేసేటువంటి కర్మాగారం. అగ్గిపెట్టెలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని మనం ఏమంటాం? మ్యాచ్ ఫ్యాక్టరీ అంటాం. సో మ్యాచ్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని మనం మ్యాచ్ ఫ్యాక్టరీ వర్కర్స్ అనే పేరుతో పిలుస్తుంటాం కదా. ఇక్కడ ఫ్యాక్టరీ అనే పదం ఆల్రెడీ డైరెక్ట్గా వచ్చింది. సో ఫ్యాక్టరీ అనే పదం వస్తే వాళ్ళు ఎందులోకి వస్తారు అంటే ఇండస్ట్రియల్ సెక్టర్లోకి వస్తారు. ఓకేనా? వర్కర్స్ ఇన్ మ్యాచ్ ఫ్యాక్టరీ అనే వాళ్ళు ఎందులోకి వస్తారు అంటే ఇండస్ట్రియల్ సెక్టార్. నెక్స్ట్ మనీ లెండర్స్. మనీ లెండర్ అంటే అర్థం ఎవరు అంటే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి.
వడ్డీ వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని ఏమంటాం? మనీ లెండర్ అంటాం. ఇతను గమనించండి, ఇతను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని వేరే వాళ్ళకి వడ్డీకి ఇస్తూ ఉంటాడు. అంటే ఇతను చేసేది కూడా దేనిలోకి వస్తుందంటే సర్వీస్లోకి వస్తుంది. కాబట్టి ఇతను మనం ఏ సెక్టార్లో రాయొచ్చు అంటే సర్వీస్ సెక్టార్. నెక్స్ట్ ఎవరు అంటే గార్డెనర్. నెక్స్ట్ ఎవరు? గార్డెనర్. గార్డెనర్ అంటే తోటమాలి, అంటే తోటలను పెంచే వ్యక్తి ఉంటాడు కదా, సో అతన్ని గార్డెనర్ అంటాం. ఇక్కడ గార్డెన్ అనేది ఏంటి? నేచర్కి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇతను ఎందులోకి వస్తాడు అంటే అగ్రికల్చర్ సెక్టర్లో వస్తాడు. అగ్రికల్చర్ సెక్టర్. నెక్స్ట్ ఎవరు అంటే పోటర్. నెక్స్ట్ ఎవరు? పోటర్. పోటర్ అంటే ఎవరు? కుండలు తయారు చేసే వ్యక్తి. పోటర్ అంటే ఎవరు? కుండలు తయారు చేసే వ్యక్తి. ఇక్కడ కుండలు అనేది దేంతో తయారవుతాయి అంటే మన క్లే అంటే మట్టితో తయారవుతాయి. మట్టి అంటే నేచర్లోకి వస్తుంది. కాబట్టి ఇతను కూడా దేనిలోకి వస్తాడు? అగ్రికల్చర్ సెక్టార్లోకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే మనం బీ కీపర్. నెక్స్ట్ ఎవరు అంటే బీ కీపర్. బీ కీపర్ అంటే అర్థం ఏంటంటే తేనెటీగలు పెంచేటువంటి వ్యక్తి. తేనెటీగలు. ఇక్కడ మనం గమనిస్తే తేనె అనేది కూడా తేనెటీగలు అనేవి నేచర్లో భాగంగా ఉంటాయి. కాబట్టి నేచర్ అంటే మనం ఏ సెక్టర్గా చెప్పుకున్నాం? అగ్రికల్చర్ సెక్టర్గా చెప్పుకున్నాం. ఇక తర్వాత మనం చూస్తే ఆస్ట్రోనాట్. నెక్స్ట్ ఎవరు అంటే ఆస్ట్రోనాట్. ఆస్ట్రోనాట్ అంటే ఎవరు అంటే సో అంతరిక్షంలోకి స్పేస్లోకి వెళ్తూ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని ఏమంటారు అంటే ఆస్ట్రోనాట్స్ అంటారు. సో వీరు గమనించండి, వీళ్ళు స్పేస్లోకి వెళ్ళటం అనే దానివల్ల కొత్తగా వస్తువులు ఏమి తయారు కావు, కొత్తగా గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ కావు. సో వీళ్ళు చేసింది ఏంటి? వెళ్ళి రావడం అనేది సర్వీస్లోకి వస్తుంది. కాబట్టి వీళ్ళని ఏ సెక్టర్లో భాగంగా చెప్పొచ్చు అంటే సర్వీస్ సెక్టర్లో భాగంగా చెప్పొచ్చు. తర్వాత వాళ్ళు ఎవరు? కాల్ సెంటర్ ఎంప్లాయీస్. తర్వాత వాళ్ళు ఎవరంటే కాల్ సెంటర్ ఎంప్లాయీస్. ఇప్పుడు మనం చూస్తే మీరు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఏమైనా డౌట్ వస్తే మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. సో కస్టమర్ కేర్లో పనిచేసే వాళ్ళని ఏమంటారంటే కాల్ సెంటర్ ఎంప్లాయీస్ అంటారు. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడి మీతోటి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసేది ఏమిటి అంటే సర్వీస్. కాబట్టి సర్వీస్ సెక్టార్లోకి కాల్ సెంటర్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు వస్తారు. గుర్తు పెట్టుకోండి, ఎవరైతే ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వీస్ సెక్టార్లోకి రావడం జరుగుతుంది. అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు లేదా ఈ మెషిన్స్, టూల్స్ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ఇండస్ట్రియల్ సెక్టార్లోకి వస్తాయి. అగ్రికల్చర్, అలాగే ఫిషింగ్, మైనింగ్ అండ్ ఫారెస్ట్రీ ఈ 4 కూడా ఎందులోకి వస్తాయంటే అగ్రికల్చర్ సెక్టార్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం సెక్టార్ని డివైడ్ చేయొచ్చు. ఇప్పుడేంటి, ఈ సెక్టార్స్లో ఎంతమంది ఎలా పనిచేస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, percentage of workers in different sectors in 1972, 73 and in 2009 to 10. 1972, 73 మరియు 2009 and 10లో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క లేదా వర్కర్స్ యొక్క పర్సంటేజ్ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఇక్కడ 2 years అనేవి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఏమిటి అంటే 1972, 73. సెకండ్ ఇయర్ ఏంటి 2009, 10. అంటే 1972, 73లో అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎంతమంది డిపెండ్ అయ్యారు? ఇండస్ట్రీస్ మీద ఎంతమంది డిపెండ్ అయ్యారు? సర్వీసెస్ మీద ఎంతమంది డిపెండ్ అయ్యారు? అలాగే 2009లో అగ్రికల్చర్ సెక్టర్లో ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు? ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు? సర్వీస్ సెక్టర్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ 1972-73. 1972-73లో అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి వర్కర్స్ ఎంతమంది అంటే 74%. అంటే 100 మెంబర్స్ ఉంటే 74 మెంబర్స్ అనే వాళ్ళు అగ్రికల్చర్ సెక్టార్ మీదే డిపెండ్ అయి ఉన్నారు, అగ్రికల్చర్ సెక్టార్ మీదే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 1972-73. అదే ఇండస్ట్రీ సెక్టార్లో మనం గమనిస్తే 11% మాత్రమే వర్కర్స్ అనే వాళ్ళు ఇందులో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రియల్ సెక్టార్లో కేవలం 11% ఆఫ్ పీపుల్ మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా సర్వీస్ సెక్టార్ మనం చూస్తే 15% వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మెజారిటీ అనేవాళ్ళు 1972-73లో ఏ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా అంటే అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్లో 1972-73లో ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే 74%. మరి 1972-73లో అతి తక్కువ మంది ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నారంటే ఇండస్ట్రియల్ సెక్టార్. ఓకేనా, ఇక 2009-10లోకి వస్తే అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 53%. ఓకేనా, సో
2009-10కి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే 53%. అంటే 100 మంది ప్రజలు ఉంటే 53 మెంబర్స్ అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే 22% ఏ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక 25% దేని మీద వర్క్ చేస్తూ ఉన్నారు అంటే సర్వీస్ సెక్టార్లో వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా ఈ వర్కర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్లో ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారనే దాని గురించి సంబంధించినటువంటి డేటా. వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద అబౌట్ టేబుల్? వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద అబౌట్ టేబుల్? పైన ఉన్నటువంటి టేబుల్లో మీరు ఏమి గమనించారు, ఏమి అబ్జర్వ్ చేశారు? ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. మీరు గమనించండి, ఏం అబ్జర్వ్ చేశారు? ఇదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో కూడా రావచ్చు. ఈ బాక్స్ ఇచ్చి ఈ బాక్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారని అడుగుతాడు. అడిగితే మనం ఎలా రాయగలగాలి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, 1972-73లో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంత పర్సెంట్? 74%. అదే 2009-10కి వచ్చేటప్పటికి ఎంతమంది అంటే 53%. అంటే 1972-73తో పోల్చుకుంటే 2009-10కి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ సెక్టార్ మీద వర్క్ చేసేటువంటి యొక్క పర్సంటేజ్ ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఓకేనా? చూడండి, సో 2010కి వచ్చేటప్పటికి 53% ప్రజలు మాత్రమే అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అదే 1972-73కి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 74 నుంచి ఎంతకు వచ్చింది అంటే 53%కి వచ్చింది. అలాగే ఇండస్ట్రీస్ మనం గమనిస్తే 1972-73లో 11% ఉండేది, ఇప్పుడు దాని యొక్క పర్సెంట్ ఎంతకు పెరిగింది అంటే 22కి పెరిగింది. అంటే 1972-73తో పోల్చుకుంటే 2009-10కి వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయ్యే వారి సంఖ్య కొద్దిగా పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది. అలాగే సర్వీస్ సెక్టార్ చూస్తే 72-73లో 15% ఉండేది, ఇప్పుడు ఇది ఎంత అయింది అంటే 25% అయింది. ఓకేనా? దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గింది, ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. ఇక్కడ మనం గమనించాలి. ఇకపోతే సో 2009-10కి వచ్చేటప్పుడు కూడా హాఫ్ ఆఫ్ ది పీపుల్ దేని మీద డిపెండ్ అయ్యారు అంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయ్యారు. ఓకేనా? సో 1972-73లో 74 ఉన్నది 2009-10కి వచ్చేటప్పుడు 53%గా మారిన, ఇంకా మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఏ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు అంటే అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం.